హాయ్, నేను మీ వెంకట్ శెట్టి అడ్వకేట్. సో చాలా మందికి గిఫ్ట్ డీడ్ అంటే అది ఎలా చేయాలో లేదా అది ఏంది అనేది చాలా మందికి తెలియదు. అసలు గిఫ్ట్ డీడ్ ఎలాంటి సందర్భాల్లో చేస్తారంటే, చాలా మంది తల్లిదండ్రులు పిల్లల పేర్ల మీద కానీ లేదా వాళ్ళకి ఎవరైతే ఇష్టం ఉంటారో, ఎక్కువ ఇష్టం ఉంటారో, సపోజ్ వాళ్ళ తమ్ముడనే కానీ వాళ్ళ అక్కే కానీ వాళ్ళ వెల్ విషెస్ లైక్ వాళ్ళ రిలేటెడ్ వాళ్ళకే చేయడం జరుగుతుంది. ఎవరో 2%, 1 or 2% ట్రస్ట్ వాళ్ళకి లేదా ఇట్లా పలానా ట్రస్ట్ వాళ్ళకి కానీ సొసైటీ వాళ్ళకి కానీ గిఫ్ట్ డీడ్ అనేది చేయడం జరుగుతుంది. సో గిఫ్ట్ డీడ్ అనేది చేసిన తరువాత దాన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చా అని చాలా మంది అడుగుతున్నారు. సో క్యాన్సిలేషన్ అది ఎలా అంటే, కండిషనల్ గిఫ్ట్ డీడ్ అంటే ఏమైనా కండిషన్ యాడ్ చేసి, అంటే కొడుకుకి ఒక తండ్రి గిఫ్ట్ డీడ్ చేస్తున్నప్పుడు ఏమైనా కండిషన్స్ అనేది యాడ్ చేయడం, అంటే ఇన్ కేస్ వాళ్ళ తదనంతం వరకు తనే చూసుకునేటట్లు కానీ, లేదా కొంతమంది వయసులో ఉన్నంత వరకు బాగానే చూసుకుంటారు, పెళ్ళాల మాటలని ముసలాళ్ళు అయిపోయిన తర్వాత బయటికి పంపించడం జరుగుతుంది. సో ఇట్లాంటి మూమెంట్లలో మనం ఆ గిఫ్ట్ డీడ్ అనేది క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా కండిషనల్ గిఫ్ట్ డీడ్ చేసినప్పుడు ఆ ప్రాపర్టీని వేరే వాళ్ళకి మార్ట్గేజ్ చేయడం కానీ, లేదా దాని మీద ఎవరికైనా ఎక్కడైనా పెట్టి లోన్ తీసుకోవడం కానీ, ఎవరికైనా సేల్ చేయడం అనేది ఇంపాసిబుల్. ఏదైతే కండిషనల్ గిఫ్ట్ డీడ్ చేసినప్పుడు ఇట్లాంటి ట్రాన్సాక్షన్స్ అనేది చేయడం అనేది కష్టం. ఇన్ కేస్ అన్కండిషనల్ గిఫ్ట్ డీడ్ చేసినప్పుడు క్యాన్సిలేషన్ చేసుకోవచ్చా అని అంటే, అది రేరెస్ట్ కేసెస్లో అన్కండిషనల్ గిఫ్ట్ డీడ్స్ కూడా మనం క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ, లేదా కోషన్ ద్వారా ఆ గిఫ్ట్ డీడ్ అనేది చేసుకోవడం, ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో ఆ గిఫ్ట్ డీడ్ ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కండిషనల్ గిఫ్ట్ డీడ్స్ కూడా చాలా మంది కండిషనల్ గిఫ్ట్ డీడ్ లో కండిషన్స్ యాడ్ చేయాలా వద్దా అంటే, 90% కండిషనల్ గిఫ్ట్ డీడ్ లో యాడ్ చేసుకోవడమే బెటర్. ఎందుకు అని అంటే, ఈ రోజున మీ కొడుకులు మిమ్మల్ని మంచిగా చూసుకున్నా ఫ్యూచర్ లో మంచిగా చూసుకుంటారు అనే గ్యారంటీ లేదు. సో ద బెస్ట్ థింగ్ వచ్చేసరికల్లా, ఏదైతే మీరు కండిషనల్ గిఫ్ట్ డీడ్ మీ కొడుకు మిమ్మల్ని ఈ టైం దాకా చూసుకోవాలి, లేదా మీ కొడుకు ఇన్ని రోజులు లైక్ మీ తదనంతరం అలాంటి కండిషనల్ గిఫ్ట్ డీడ్ వచ్చేసరికల్లా, ఇన్ కేస్ వాడు మిమ్మల్ని చూసుకోకుండా బయటికి వెళ్ళగొట్టడం కానీ, లేదా ప్రాపర్టీ ఎక్స్చేంజ్ అనేది, కొంతమంది ఎక్స్చేంజ్ చేసుకుంటారు ప్రాపర్టీని. సో ఈ ప్రాపర్టీ నేను గిఫ్ట్ డీడ్ చేస్తాను, వేరే ప్రాపర్టీ నాకు ఇవ్వు, ఇలా గిఫ్ట్ డీడ్ ఇన్ కేస్ తను కనుక మీకు ఆ ప్రాపర్టీ ఇవ్వలేదు అని అంటే ఆ గిఫ్ట్ డీడ్ని క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.